తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా యోబు గ్రంథము 1వ అధ్యాయము 7-8 వచనాల్ని నేటి పాఠ్యాంశముగా చదువుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 7-8 వచనాలు. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ మాట, మరి భక్తుడైన యోబు ఎంతటి గొప్పవాడు అంటే అతని గురించి ఒక మంచి సాక్ష్యం, దేవుడిచ్చిన సాక్ష్యాన్ని ఈరోజు మనం చదువుతున్నాం. పరలోకంలో డిస్కషన్ జరిగిందటండి. పరలోకంలో యోబుని గురించి ప్రస్తావన వచ్చింది. మీ గురించి కూడా వస్తుందండి. లోకంలో ఉన్న మానవులందరి గురించి ఆలోచించేటప్పుడు ఎవరైతే అందులో పిలువబడిన వారు, అంటే అందరి గురించి వస్తుందంటే ఎవరైతే కనుక దేవుని దృష్టిలో ఎన్నిక చేయబడిన వారుగా ఉంటారో వారిని గురించి తప్పకుండా, అది మంచివాళ్ళు కావున్నారు, కొంతమంది చెడ్డవాళ్ళు కూడా దేవుని దృష్టిలో అయితే కనుక పడిన వారు ఉన్నారు. వారిని గురించి కూడా పరలోకంలో అయితే కనుక డిస్కషన్కి వస్తుందంటే, ఇక్కడ యోబుని గురించి డిస్కషన్ చదువుతున్నాం. మీరు రాజుల గ్రంథానికి వెళ్ళినప్పుడు ఆ రాజుల గ్రంథంలో ఆహాబును గురించి కూడా పరలోకం ముందు డిస్కషన్ కలుగుతుంది. దానియేలు గురించి కూడా పరలోకం ముందు డిస్కషన్ కలుగుతుంది. అందుకనే వెంటనే దేవుడు మిఖాయేలు దేవదూతనైతే కనుక ఆ దానియేలు దగ్గరికి పంపించాడు. సో ఇక్కడ కూర్చున్న మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు కూడా దేవుని యెడల భయము భక్తి కలిగి ఉన్నవారైతే, అంటే ఎన్నిక చేయబడిన వారు, అక్కడ రాయబడినప్పుడు పేతురు గారు వివరణ ఇస్తారు. దేవుడు ముందుగా ఎవరిని ఎరిగానో దేవుడు వారిని ఎన్నిక చేసుకున్నాడు, ఎన్నిక చేసిన వాడిని పిలుచుకున్నాడు, పిలిచిన వాడిని మహిమపరుస్తున్నాడని ఆ సీక్వెన్స్ చెప్తాడు. సో ఇందులో దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. దేవుని ఎన్నికలో కనుక మనం ఉన్నట్టయితే పరలోకంలో మన గురించి ప్రస్తావన వస్తుంది. నువ్వు కనుక దేవుని ఎన్నికలో ఉన్నట్టయితే కనుక నిన్ను గురించి పరిస్థితులను బట్టి నువ్వు దేవునికి మొరపెట్టిన రోజున ఆ మొరను గురించి అయితే కనుక అక్కడ ప్రస్తావనకు వస్తుంది. నువ్వు చేసిన ప్రార్థన విలువైనదేనా, అంగీకరించదగినదేనా? నువ్వు ఏదైతే ఈరోజు కోరుకున్నావో చేయొచ్చా? నువ్వేదైనా ఆపదలో పడ్డావు అనుకుంటే కనుక విడిపిద్దామా? నీ ఒంట్లో రోగం వచ్చిందనుకుంటే కనుక దాన్ని తగ్గించి కొన్నాళ్ళు ఇంకా నీ జీవితకాలాన్ని అయితే కనుక పొడిగిద్దామా? దేవుని సన్నిధిలో అయితే కనుక డిస్కషన్ ఉంటుందండి. దయచేసి ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు, చూడట్లేదని మాత్రం అనుకోవద్దు. ఒకవేళ మీ అమ్మా నాన్నకి నువ్వంటే పెద్ద పట్టింపు లేకపోవచ్చు, నిన్ను కన్న తల్లిదండ్రులకి నువ్వు గుర్తు లేకపోవచ్చు. దావీదు గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన గొర్రెలను కాచుకున్నాడట. ఆ దావీదు గొర్రెలు కాచుకున్న టైంలో ఇంటికి సమూయేలు ప్రవక్త వచ్చాడు. ఆ సమూయేలు ప్రవక్త వచ్చినప్పుడు పిల్లలందరినీ అక్కడ కూర్చోబెట్టంటే యెషయా గారు దావీదుని అయితే కనుక అక్కడే ఉంచి, ఇగో నా పిల్లలు 7 అన్నట్టుగా చూపిస్తున్నాడు. నీ పిల్లలు 7 ఇంకెవరైనా ఉన్నారా అని సమూయేలు అడిగేంతవరకు కూడా దావీదుని గురించి వారు పట్టించుకోవట్లేదు. ఇంకొకడు ఉన్నాడండి కడసారి, వాడు పెద్ద విలువ లేదు మాకు, వాడు ఇలాంటి చోటుకి పెద్ద రాదగిన వాడు కూడా కాడు. దావీదు గారి గురించి తల్లిదండ్రులకి పెద్ద లెక్కలేదు, అన్నలకైతే కనుక పెద్ద లెక్కలేదు, కుటుంబానికి కూడా పెద్ద లెక్క ఉందో లేదో తెలియదు, చుట్టూ ఉన్న సమాజం అయితే కనుక పట్టించుకుందో లేదో తెలియదు. కానీ దావీదుని గురించి వీళ్ళు పట్టించుకోవట్లేదు, ఎవరో మాట్లాడట్లేదు. కానీ దావీదుని గురించి ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా? దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దగ్గరికి వచ్చినా అంతే. నన్ను గురించి ఎవరో పట్టించుకోవట్లేదని మీరు అనుకోకండి. మిమ్మల్ని గురించి దేవుని దగ్గర ప్రస్తావన వస్తుంది, మిమ్మల్ని గురించే డిస్కషన్ జరుగుతుంది. ఆ సంగతి ఇక్కడ కూర్చున్న మీకు తెలియదు. యోబు గ్రంథం చదువుతున్నప్పుడు దీని యొక్క భావం కనుక మీరు చూస్తే సారాంశం కదా. ఆ యోబు యొక్క సారాంశం ఆలోచిస్తే కనుక పరలోకంలో యోబుని గురించి ఎంత ఉన్నతంగా ఆలోచిస్తున్నారన్న సంగతి అర్థమవుతుంది. యోబు ఎలాంటి వాడు అనుకున్నప్పుడు దేవుడే స్వయంగా ఆయనే అపవాదితో చెప్తున్నమాట. ఏదో ఆషామాష వ్యక్తితో కాదు. మనకి ఎవరైతే శత్రువు అని మనం అనుకుంటున్నామో అపవాదితో చెప్తున్న మాట ఏమన్నదో తెలుసా?
అడిగాడట. ఆ రోజు పరలోకంలో ఏం జరుగుతున్నప్పుడు 6 వచనం నుంచి చదువుతున్నాను చూడండి. పరలోకంలో ఒకనొక సమయానికి అయితే కనుక ఏం జరుగుతుంది? దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించారు. ఓ పెద్ద మీటింగ్ జరిగింది. ఎవరి మీటింగ్ అది? దేవదూతలకి మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లోకి ఎవరు పాల్పంచుకున్నారట? ఆ దినమున అపవాది ఎగువాడు వారితో కలిసి వచ్చాను. ఎందుచేత? అతను కూడా ఒకప్పుడైతే కనుక దేవదూతే కదా, పైగా ప్రధాన దూతగా ఉన్నాడు అతను. అతనైతే కనుక ముఖ్యమైన దూతగా ఉన్నాడు. ఆర్చేంజిల్ అన్నారు కదా, సో ఆ టైప్లో ఉన్నాడు అతను. అందుకని అతను కూడా దేవదూతలతో కలిసి పరలోకంలో మీటింగ్కి వచ్చాడట. ఆ మీటింగ్కి వచ్చినప్పుడు అక్కడ జరిగింది ఏంటో చూడండి. అక్కడున్న కోటాను కోట్ల దేవదూతలు అందరూ వచ్చినా, ఆ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళందరూ వచ్చినా, దేవుడు ప్రత్యేకంగా చెడిపోయిన ఈ అపవాదిని మాత్రం పిలుస్తున్నాడు. ఏమైనా చూడండి అక్కడ, యెహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చితివి? వీడి పని ఏంటి? వాస్తవంగా దేవదూతలందరూ ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. కానీ చెడిపోయిన వీడు కదా, దేవుడు పడగొట్టేసిన వాడు కదా, వీడు ఎక్కడికి వచ్చేసారట? భూమి మీదకి వచ్చాడు. మన 12వ అధ్యాయము ఆ ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు వాడైతే కనుక శత్రువు, మన అపవాది, నేరం ఓపువాడైన అపవాది భూమి మీదకి పడద్రోయబడి ఉన్నాడు కదా. అందుచేత నువ్వు ఎక్కడి నుండి వచ్చావంటే కనుక వాడు ఏం సమాధానం చెప్తున్నాడు చూడండి. భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు సెలవు ఇచ్చాను. ఆడు ఉత్తరం ఇచ్చాడు కదా. ఏమంటాడట? అటు ఇటు తిరగటమే నా పని. వీడికి పని పాట లేదు. వీడు భూమి అంతా తిరుగుతూ ఉంటాడు. ఎవరెవరు ఏంటి ఎన్ని విషయాలు. మనలో కూడా కొంతమంది ఉన్నారండి అపవాదులు. మనలో కూడా ఇక్కడ కూర్చున్న అయితే కనుక సైతాన్లు చాలామంది ఉంటారు. వీళ్ళ పని ఏంటంటే కనుక ఇంట్లో పని గురించి ఆలోచించరు. ఓ భర్తను గురించో, భార్యను గురించో, బిడ్డల గురించో, లేకపోతే కనుక తల్లిదండ్రుల గురించో, కుటుంబాన్ని గురించో, పని పాటల గురించి ఆలోచించరు. వీళ్ళ పని ఏంటంటే కనుక ఎప్పుడు చూసినా కానీ ఊరకొకలాగైతే కనుక అలా ఊరంతా తిరుగుతూ కూర్చుంటారు. వాళ్ళేం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు, ఇదే పని. కొంతమందిని చూడండి, కొంతమంది లోకంలో ఉన్న వాళ్ళు కొంతమంది చూస్తుంటే కనుక వీడి పనే అది. వాళ్ళు తిరుగుతూ ఉంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఏదో పని చేసి చావచ్చు కదా. ఇది ఎవరి లక్షణం అంటే కనుక ఇక్కడ చెప్తున్నాడు, అపవాది యొక్క లక్షణం. ఇల్లు తిరగటం నీకేమొచ్చింది? నీ ఇంట్లో కూర్చుని ఏదైనా పని చేసుకుని, ఇల్లు శుభ్రం చేసుకొని, లేకపోతే కనుక బట్టలు తుక్కొని, లేకపోతే కనుక కొంచెం గిన్నెలు కడుక్కొని, లేకపోతే ఏదైనా వంట చేసుకుని పిల్లలకో ఇంకోటి పెట్టుకోవచ్చు కదా. లేదు, ఆ ఇంట్లో ఏం చేస్తున్నారు, వీళ్ళేం వండుకున్నారు, వాళ్ళేం తిన్నారు, నీకేం కలిసి వస్తుంది? ఇదే మాట ఇప్పటికీ ఎన్ని వేల సంవత్సరాలు గడిచిందని ఖచ్చితంగా చెప్పలేను. కానీ అక్కడైతే చెప్తున్నమాట, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే చెప్తున్నాడు. ఏముంది నాకు పని? నేనైతే కనుక భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు, నేను భూమి అంతటా సంచరించుచు వచ్చాను అని చెప్పాడట. మంచిది. అప్పుడు ఏం జరిగింది చూడండి. అప్పుడు యెహోవా అంటున్నాడు, నువ్వు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతావా? అప్పుడు ఎవరిని ప్రస్తావిస్తున్నాడు ఆయన? నిన్ను కూడా చూశాడు వాడు, నీ దగ్గర కూడా తిరిగే లేడా. ఒకవేళ కనుక నీవు కనుక దేవుని దృష్టిలో ఉన్నవాడు అయితే నిన్ను గురించి అక్కడ ప్రస్తావిస్తాడు. వాడు వచ్చి నిన్నైతే కనుక చెడగొట్టొచ్చు, నిన్నైతే కనుక బాధ పెట్టడానికి ప్రయత్నించవచ్చు. ఆ దుష్టుడైతే కనుక ఏదో ఒక శోధనని కలిగించవచ్చు. నిన్ను గురించి వాడికి కూడా అవగాహన ఉంది. అప్పుడు నిన్ను గురించి దేవుడు అడుగుతున్నాడు అక్కడ, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతావా? నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతావా? దేవుడు ఒకవేళ కనుక నిన్ను గురించి కూడా ఆలోచించాలంటే నీకు కూడా ఎలాంటి క్యారెక్టర్ ఉండాలో తెలుసా? నీకు కూడా ఎలాంటి క్యారెక్టర్ ఉండాలి చూడండి. యోబుకి ఎలాంటి క్యారెక్టర్ ఉందనుకున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఏమని? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఏం చేస్తున్నాడు అతను? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఇలాంటి వారు ఎవరి దృష్టిలో ఉంటారు? దేవుని దృష్టిలో ఉంటారు. నువ్వు దేవుని దృష్టిలో ఉండాలనుకుంటే నీకు కూడా ఇగో ఇలాంటి లక్షణాలు ఉండాలి. నీకు కూడా ఇలాంటి లక్షణాలు ఉండాలి. యథార్థవంతుడు అనిపించుకోవాలి. నువ్వు న్యాయవంతుడుగా దేవుని దృష్టిలో కనపడాలి. నువ్వైతే కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావని చెప్పడం కాదు. అలా చెప్పేటట్టయితే ముందు నువ్వు చెడుతనం ఏం చేయాలట? విసర్జించేటట్టు ఉండాలి. 15వ కీర్తన చదువుతున్నప్పుడు దావీదు గారు చెప్తున్నారు, ఒకవేళ దేవునికి ఇష్టంగా మనం ఉండాలనుకుంటే మనలో ఉండవలసినవి ఏంటి, ఉండకూడనివి ఏంటి చెప్తున్నాడు. క్లారిటీగా చెప్పాలనుకుంటే కనుక 26వ కీర్తనకు వచ్చినప్పుడు కూడా ఇంకా వివరణగా మరీ చెప్తున్నాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి, అంటే దేవుని దగ్గర ఉండాలనుకుంటే ముందు అతను ఏమై ఉండాలట? యథార్థవంతుడై ఉండాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు చూడండి. న్యాయవంతుడుగా ఉండాలి. న్యాయవంతుడిగా ఉండాలి. ఏదైతే కనుక న్యాయమో, దేవుడు ఏది తీరిస్తే, ఏది చెప్తే అది న్యాయమండి. నీ సొంత ఆలోచనలతో అప్పటికప్పుడు నువ్వు ఆలోచించుకుని చెప్పుకునేది కాదు. దేవుని చిత్తాన్ని అనుసరించటమే న్యాయం. ఆయన క్రమాన్ని అనుసరించటమే న్యాయం. నువ్వు యథార్థవంతుడిగా, న్యాయవంతుడిగా
నువ్వు దేవుని భయభక్తులు కలిగి ఉన్నానని చెప్పుకోవడానికి తగినట్టుగా నువ్వు చెడుతనం ఏం చేయాలట? విసర్జించేటట్టు ఉండాలి. పౌలు గారు పత్రిక రాసినప్పుడు అంటున్నారు, మీరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారని చెప్పుకొనినట్లుగా, దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా మీరు ఉన్నట్టు. పేతురు గారు కూడా అయితే కనుక ఆ మాటనైతే కనుక అలాగా ప్రస్తావిస్తున్నారు. చెప్పుకోవడం కాదు, నేను దైవభక్తి కలిగిన దానను, దైవభక్తి కలిగిన వాడను అనుకుంటే దానికి తగినట్టుగా మన ప్రవర్తన ఉండాలి. నువ్వు ఊరంతా తిరుగుతూ చేయకుండా పనులు చేస్తూ పైకి మాత్రమే దైవభీతి కలిగిన వాడంటే కనుక ఎవరు నమ్ముతారు? నేను దేవుని భయము భక్తి కలిగి ఉన్నాను అనుకుంటే నాకు ఆపద వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుంటే కనుక దైవభీతి కాదండి. మీరు ఆపద కలిగినప్పుడు ప్రార్థన చేయటం భక్తి, మంచి తప్పేమీ లేదు. రెండో సమయం ఇంకోటి ఏముండాలి తెలుసా? భయం కూడా ఉండాలి. నేను మంచిగా ఉన్నప్పుడు దేవుడు నన్ను కరుణిస్తాడని మీరు ఎలాగైతే నమ్ముతున్నారో, మంచి పని చేస్తే కనుక దేవుడు చూస్తాడు, తప్పకుండా దీవిస్తాడని మీరు ఎలాగైతే నమ్ముతున్నారో, నేను చెడు పని చేసినప్పుడు కూడా దేవుడు చాచిపెట్టి కొడతాడన్న భయం కూడా మీకు ఉండాలి. నేను చేయకుండా పని చేస్తే కనుక దేవుడు నన్ను అయితే కనుక తాట తీసేస్తాడన్న సంగతి కూడా మీకు తెలియాలి. అది భయము భక్తి అంటే దాని అర్థం అండి. భక్తి అంటే కనుక నేను మంచి పని చేస్తే తప్పకుండా దేవుడు నన్ను దీవిస్తాడో, తప్పలేదు, కరెక్ట్, మీరు అన్నది కూడా రైట్. అదే సమయం ఇంకోటి కూడా ఉండాలి. అదేంటో తెలుసా? నేను తప్పు చేస్తే దేవుడైతే కనుక నా తోలు తీసేస్తాడు. ఈ రెండు ఉండాలి మీ దగ్గర. నన్ను ఆశీర్వదించే దేవుడు మాత్రమే కాదు, నేను ఉండకూడని విధంగా ఉంటే నన్ను కొట్టే దేవుడు అన్న సంగతి కూడా మీకు తెలియాలి. ఇది ఎవరైతే కనుక గ్రహిస్తారో వాళ్ళు. అప్పుడు అతను అన్నాడు, దేవుని భయభక్తులు కలిగినందుకు ఏదో రోజు ప్రార్థన చేయటమే కాదండి, అతను చెడుతనమును ఏం చేశాడట? విసర్జించిన వాడు, అంటే వదిలిపెట్టేశారని అర్థం. చెడు పనులు అతను చేయడం. భక్తి ఉంటే ఏం చేస్తాడు? భక్తి ఉంటే ఏం చేస్తారు? ఆ పై వచనం చదువుతున్నాను చూడండి, మొదటి వచనం అదే అధ్యాయము ప్రారంభ వచనం చదువుతున్నాను. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు నేను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. కరెక్ట్ కదా? అందుచేత అతను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందుకు అతను చేసిన పని ఏంటి ఒకసారి చదువుతున్నాను చూడండి. 4వ వచనం చదువుతున్నాను. అతని కుమారుల వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చెయ్యనే కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవల్లని వారిని పిలిపించుచూ వచ్చారు. యోబు గారికి అయితే కనుక పై వచనాలు చదువుతున్నప్పుడు 2వ వచనం చదివితే ముగ్గురు కుమార్తెలు. ఈ 7 కుమారులు అయితే కనుక ఒక పని చేసేవారట. రోజుకు ఒకరు చొప్పున వాళ్ళ ఇంట్లో భోజనం తినేవాళ్ళు, విందు చేసుకునేవాళ్ళు. 7 కొడుకులు వారానికి ఒకరు చొప్పున, వారంలో అయితే కనుక రోజుకు ఒకరు చొప్పున ఇంట్లో. ఈ ముగ్గురు అక్క చెల్లెని అయితే కనుక ప్రతిరోజు తమ దగ్గర పిలుచుకునేవారట. అంటే ఆ 10 మంది అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు. రోజుకు ఒకరు చొప్పున ప్రతి ఇంటికి వెళ్ళటం. ఇవాళ నా ఇంట్లో అనుకుంటే కనుక రేపు పొద్దున అన్న ఇంట్లో, లేకపోతే కనుక తమ్ముడి ఇంట్లో అన్నట్టుగా వాళ్ళు వంతులు చొప్పున అయితే కనుక 7 రోజులు వాళ్ళ ఇంట్లో విందులు చేసుకునేవారట. వాళ్ళైతే కనుక అక్కలనైతే కనుక తోబుట్టులు ఉన్నారు కదా, ఆ సిస్టర్స్ని అయితే కనుక వాళ్ళు పిలుచుకుని అయితే కనుక వాళ్ళతో పాటు ఉండేవారు. ఇది అక్కడ జరిగేది. వీళ్ళు ఇందు చెట్టు కూర్చున్నప్పుడు దేవుడైతే కనుక వాళ్ళకి ఇచ్చిన ఆస్తిపాస్తులను బట్టి, వారికి ఇచ్చిన క్షేమాన్ని బట్టి వాళ్ళంత సంతోషంగా ఉన్న సమయంలో ప్రతిరోజు కూడా వాళ్ళు చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. వయసులో ఉన్న పిల్లలు, యవన ప్రాయంలో ఉన్నారు, కొత్తగా పెళ్లి లేని పిల్లలు కావచ్చు, ఆస్తిపాస్తులున్నాయి కనుక కష్టపడక్కర్లేకుండా వాళ్ళు సుఖము సంతోషంతో జీవిస్తున్న కుటుంబం అది. వారిని గురించి యోబు ఏం చేశారన్నది ఇక్కడ ముఖ్యం. తన పిల్లలు యవన ప్రాయంలో ఉన్నప్పుడు వాళ్ళైతే కనుక సంతోషం ఆనందం వద్దని చెప్పలేదు, కానీ వారి కొరకు ఈయన ఏం చేశారనుకున్నప్పుడు 4వ వచనం చదువుతున్నాను చూడండి. అతని కుమారుల వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ ఇండ్లలో విందు చెయ్యనే కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలని వారిని పిలిపించుచూ వచ్చారు. వారి వారి విందు దినములు పూర్తిగాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని. ఎందుకంటే సంతోషంగా ఉన్నప్పుడు తెలియకుండానే మాటలు దొర్లిపోతాయి. మన ఆనందంగా ఉన్నప్పుడే తెలియకుండానే దేవునికి విరోధమైన పనులు చేసే పరిస్థితి వస్తుంది. ఒకవేళ తమ పిల్లలు, మీరు చదువుకునే వెళ్ళనుకున్నారుగా, మీ పిల్లలు చదువుకునే వయసులో ఉన్నారు, మీ పిల్లలు యవన ప్రాయంలోకి వచ్చారు, మీ పిల్లలు పెండ్లీడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, పెళ్లి చేసేస్తే కనుక ఈరోజు కాపురానికి వెళ్ళిన వారు ఉన్నారు. వాళ్ళు యవన ప్రాయంలో ఉన్నారు కనుక ప్రస్తుతం వాళ్ళకి దేవుని భయం కంటే కూడా లోకపరమైన సుఖము సంతోషం వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి తొందరపడి తమ కలిగిన స్థితిగతుల్లో ఎక్కడ దేవునికి అవమానం కలిగిస్తారేమన్న ఉద్దేశంతో, అది మాట చేత కానీ క్రియ చేత కానీ దేవునికి అవమానం కలిగించారన్న ఉద్దేశంతో యోబు వారిని ఏం చేసేవాడట? వారిని దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమే దహన బలి అర్పించుచూ వచ్చాను. ఏం చేసేవాడట? అరుణోదయం అంటే కనుక ఇది ఉదయకాలం, ఇప్పుడేనండి.
ప్రతిరోజు కూడా తమ పిల్లల్ని ఆయనైతే దేవుని సన్నిధికి పిలిపించుకోడు. వారినైతే కనుక పవిత్రపరిచాడు. ఎందుకంటే ఆ రోజు బలులు అర్పించేవాళ్ళు కదా. వారి కొరకైతే కనుక బలులు అర్పించి పవిత్రపరిచి వారి కొరకు దేవునికి విజ్ఞాపన చేసేవాడు. ఎందుకని? నా పిల్లలు యవ్వన ప్రాయంలో ఉన్నారు. నేను ఓకే, నేనైతే కనుక పెద్దవాడిని, అనుభవంలోకి వచ్చేసాను కనుక నాకు దేవుని గురించి అవగాహన ఉంది కనుక నేనైతే తప్పు చేయట్లేదు. కానీ నాకు దేవుడు 10 మంది పిల్లల్ని ఇచ్చాడు. ఈ 10 మంది పిల్లలు ఒకవేళ ఏదన్నా పొరపాటు చేశారేమో, అందులో వాళ్ళు విందుల్లో ఉన్నారు. వాళ్ళు రోజుకు ఒక ఇంటి చొప్పునైతే కనుక విందు చేసుకుంటున్నారు. మాట చేత కానీ క్రియ చేత కానీ ఏదైనా పొరపాటు చేశారనే ఉద్దేశంతో వారిని పిలిపించి వారి కొరకు ప్రతిరోజు ఉదయకాలముననే ఏం చేశాడట? ఈరోజు ఉదయమే వారిని అయితే కనుక పిలిపించి వారిని పవిత్రపరిచి వారి కొరకు దేవునికి విజ్ఞాపన చేసేవాడు. అంటే ఎవరి ఎడల కూడా శ్రద్ధ తీసుకున్నాడు? ఒక యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడంటే అర్థమని తెలుసా? అతను యథార్థవంతుడు, ఓకే, టిక్ కొట్టేశాం. న్యాయం ఎక్కడ చూపిస్తున్నాడు తెలుసా? ఆయన న్యాయం ఎక్కడ చూపిస్తున్నాడు తెలుసా? నేను సరిగా ఉంటే నా పిల్లలు బాగుంటారు అనలేదు. ఒకరు నా పిల్లలు కూడా చేసి ఉంటారేమో, బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటారు తెలుసా? చేసి ఉండొచ్చు. ఎందుకంటే యవ్వన ప్రాయంలో ఉన్నారు, చేయలేదనటానికి ఏమీ లేదు, చిన్నపిల్లలు కదా. అందుకని వారిని బట్టి కూడా ఎవరికి విజ్ఞాపన చేసేవాడట? ప్రభువా, చిన్నపిల్లలు ప్రభువా, వయసులో ఉన్నారు కదా, తొందరపాటు తనంతో ఏదైనా తప్పు చేశారేమో క్షమించు ప్రభువా అని ప్రతిరోజు వారి నిమిత్తమే తెల్లవారుజామునే దేవునికి విజ్ఞాపన చేసేవాడు. ఆ విజ్ఞాపన చేసే సమయంలో కూడా ఎవరున్నారు? ఈయన ఒక్కడే కూర్చుని ప్రార్థన చేశాడని ఉందా? పిల్లలను కూడా పిలిపించుకుని వారి నిమిత్తం దేవునికి ప్రార్థన చేశాడు. దేవుని మీద భయభక్తులు అంటే అర్థమవుతుందా? భక్తి అంటే కనుక దేవుడు నాకు మేలు చేస్తాడు నమ్మటం అంటే, ఆయన దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, కరెక్ట్, మీరు అన్నది రైటే. కానీ భయం అంటే ఏంటో తెలుసా? దేవుడైతే కనుక నేను అడిగినప్పుడు నా ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేసిన దేవుడే. ఒకవేళ తొందరపడి నేను ఏదైనా తప్పు చేస్తే నాకు ఇచ్చింది కూడా వెనక్కి తీసేసుకుంటాడు. నేను దేవుని చిత్తాన్ని కనుక ఎదిరించేటట్టు కాపాడిన దేవుడే చివరికి నన్ను శిక్షిస్తాడన్న భయం అంటే. మనలో చాలామంది భక్తులు ఉన్నారు. ఇక్కడ కూర్చున్న మీరైతే కనుక భక్తులే. దేవునికి అయితే కనుక అవసరం రాగానే వెంటనే దేవునికి ప్రార్థన చేయటం మీ అందరికీ అలవాటండి, సంతోషం. కానీ అదే సమయంలో మీరు ఆపద వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు మీకున్న సంబంధాన్ని లేకపోతే చదువును బట్టి దేవునికి ప్రార్థన చేస్తున్నారు, మంచిది, సంతోషం. కానీ అదే సమయంలో మీరు చేసే తప్పును కూడా దేవుడు చూసి శిక్షిస్తాడన్న భయం ఉందా మీకు? మీరు అందంగా కనపడితే మిమ్మల్ని చూసి ముచ్చటపడే మీ భర్త, బాగా డబ్బులు సంపాదించుకొస్తే కనుక మిమ్మల్ని చూసి సంతోషించే మీ భార్య, ఇది మీకు తెలుసు సంగతి. అందుకనే దాన్ని ప్రయాసపడుతున్నారు. అదే సమయంలో మీరు చేయకుండా పనిచేస్తే కనుక చాచిపెట్టి కొట్టే భర్త, తెలుసా మీకు ఆ సంగతి? మీరు ఉండకూడని విధంగా ఉంటే కనుక చీకొట్టే భార్య కూడా ఉందన్న సంగతి మీకు తెలుసా? మీ భార్యే, మీ భర్తే మిమ్మల్ని చీకొట్టే పరిస్థితి వస్తుంది మీరు చేయకుండా పనులు చేస్తే. కానీ మీరు చక్కగా ముద్దుగా ఉన్నారనుకోండి, వాళ్ళకి నచ్చేట్టుగా ఉన్నారనుకోండి, వాళ్ళే మిమ్మల్ని పొగుడతారు. రెండూ ఉండాలి మీ దగ్గర. ఒకటి ప్రేమ ఉండాలి, రెండోది కనుక భయం కూడా ఉండాలి. కాపురం అనుకుంటే అలా ఉంటుంది. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా సేమ్ డిటో. మీరు ఖచ్చితంగా ఉండవలసిన విధంగా ఉన్నంతసేపు, దేవునికి ఇష్టంగా ఉన్నంతసేపు నిజంగానే సమస్తము సమకూడి జరిగేటట్టుగా మిమ్మల్ని గురించి డిస్కషన్ చేసి ప్రకృతి కూడా ఆయన ఆజ్ఞాపిస్తాడు. ఈ ప్రకృతి కూడా ఆజ్ఞాపిస్తే కనుక సమస్తము మీకైతే కనుక ఏకీవించి మీరు వెళ్ళే త్రోవను సరళం చేసి మీరు చేసే ప్రతి పనులు అయితే కనుక విజయం సాధించడానికి అవకాశం కలుగుతుంది. జరుగుతుంది అక్కడ డిస్కషను. ఇక్కడ మీరు మెలుగెత్తి మీరు ప్రార్థన చేస్తుంటే కనుక ఇది ఇక్కడ కూర్చుని మీ అందరి గురించి అక్కడ డిస్కషన్ జరుగుతుంది. నిజంగా మీరు యథార్థంగానే ఉన్నారా? న్యాయవంతులుగానే ఉన్నారా? దేవుని యందు భయభక్తులు కలిగి ముందు చెడుతనంను విసర్జించారా? మీలో మలినం లేకుండా ఉన్నారో లేదో దేవునికి మాత్రమే తెలుసాను. మీరు మలినం లేకుండా ఉన్నారో లేదన్న సంగతి దేవుని మాత్రమే తెలుసు. మీరు చెడుతనమును విసర్జించిన వారైతే తప్పకుండా దేవుని యొక్క కృపకు మీరు పాత్రలవుతారు. తప్పకుండా దేవుని యొక్క కృపకు పాత్రలవుతారు. యోబు గారి దగ్గరికి వచ్చినప్పుడైతే కనుక స్పష్టమైన సందేశం ఆయన గురించి అయితే కనుక స్వయంగా దేవుడే చెప్తున్న సాక్ష్యం. ఎంతగా అంటే కనుక పిల్లల విషయంలో కూడా ఎక్కడైనా రాజీ పడలేదు. నా పిల్లలే కదా మంచోళ్ళు అనుకోలేదు. సమూయేలు ప్రవక్త అంతటి వాడు కూడా పిల్లల విషయంలో అయితే కనుక తప్పుత్రోవలోకి వెళ్ళిపోయాడు. ఏలీ అంతటి వాడు కూడా పిల్లల్ని అయితే కనుక సరిగా చూడలేకపోయాడు. దావీదు కూడా చివరికైతే కనుక పిల్లల్ని కంట్రోల్ పెట్టుకోకపోయాడు. గొప్పోళ్ళు అనుకున్న వాళ్ళు కూడా పిల్లల విషయంలో అయితే కనుక దారి తప్పేశారండి. వాళ్ళు నా పిల్లలే కదా, నాలాగానే ఉంటారు అనుకున్నారే తప్ప వాళ్ళైతే కనుక యవ్వన ప్రాయంలో ఉన్నారు. వాళ్ళ ఆలోచన విధానం వేరే ఉంటుంది. వాళ్ళు చేసే సహవాసాల వలన వాళ్ళు చెడిపోతారన్న భయం వాళ్ళకి లేకపోవడం చేత నిజంగానే వాళ్ళు నష్టపోయారండి. కానీ యోబు అలా తప్పించుకోలేదు.
నా పిల్లలు కూడా ఏమో వాళ్ళు ఎవరిని ప్రేమలో ఉన్నారు, వాళ్ళ హృదయంలో చెడుతనం చేస్తుంటారు, తప్పకుండా ఆలోచనలో ఉన్నట్టు తలకి బయటికి అక్కడ ఎవరు చెప్పకపోయినా కనపడకపోయినప్పుడు కూడా వాళ్ళ హృదయాల్లో తప్పుందే ఉన్న ఉద్దేశంతో వారి కొరకైతే కనుక ప్రతి దినము కూడా దేవునికి ఆయనైతే కనుక బలులు అర్పించి సమాధానపరుచుకునేవాడు. ఇక్కడ కూర్చున్న మీకు కూడా అంతే, ముందు నాకు భక్తి ఉందని మీరు చెప్పడం కాదు, భయం ఉందా? యోబంతటి భయం ఉందా? యోబు చేసినట్టుగా మీరు మీ పిల్లల ఎడలైతే మీరు చేయగలరా? మీ భర్త కోసమో, మీ భార్య కోసమో, మీ బిడ్డలను బట్టో, మీ తల్లిదండ్రులను బట్టో ఎవరినైతే మీరు ప్రేమిస్తున్నారో, కావాలని కోరుకుంటున్నారో వారందరి కోసమైతే కనుక ఎలాంటి భక్తినే, ఎలాంటి భయాన్నే దేవుని దగ్గర మీరు ప్రదర్శిస్తున్నారా? మీ ఇంటికి క్షేమాన్ని కనుక మీరు ఆలోచించారనుకుంటే, నా కుటుంబం అంతా బాగుండాలని కనుక మీరు అనుకున్నట్లయితే ఒకసారి యోబు యొక్క చరిత్రను ఒకసారి తెలుసుకోండి. యోబు ఎంత శ్రద్ధ తీసుకున్నాడో, దేవుని దగ్గర ఎంత నమ్మకంగా ఉండటానికి ప్రయత్నించాడు. మీరు ఒకసారి ఆలోచిస్తే మన గురించి కూడా మనం కూడా జాగ్రత్త పడడానికి అవకాశం ఉంది. అంత జాగ్రత్తగా ఉన్నాడు కనుకనే యోబుని గురించి దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడట, ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు తెలుసా, ఎంత గౌరవంగా. ఒక విధంగా చెప్పాలంటే యోబుని ఎంత రెస్పెక్ట్ చేశాడంటే కనుక అంత రెస్పెక్ట్ చేశాడు ఆయన. ప్రివిలేజ్ అంటారట, ఆధిక్యత. పరలోకమందు నీ పేరు మారుమోగిపోయేటట్టుగా ఈరోజు నీ గురించి దేవుడు ప్రస్తావిస్తున్నాడా? నీ పేరు అక్కడికి వచ్చేటట్టు ఉందా? నేనేదో పనిచేశాను కాదు, ముందు యథార్థత ఉండాలి. నువ్వు చేసే దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఉండాలి. నువ్వు కుట్రతో కుతంత్రతో మనుషులు మెప్పు కొరకు కాకుండా దేవుని చిత్తం కొరకు నువ్వు చేయగలవా? దేవుని మెప్పించే పనులైతే కనుక మీరు చేయగలిగిన రోజున తప్పకుండా ఆ దేవుని కృపను బట్టి మనము కూడా ఆ దేవుని దృష్టిలో విలువైన వారుగా ఉండటానికి అవకాశం. మీరు దేవుని దృష్టిలో విలువైన వారైతే రానవండి ఏం జరిగితే చూద్దాం. అపవాది వచ్చి అన్ని విధాలుగా అయితే కనుక యోబుని నాశనం చేయాలని చూసినా చివరికి దేవుడు అపవాది యొక్క క్రియలన్నిటినీ లయపరిచి దేవుడైతే కనుక యోబునైతే కంప్లీట్గా అయితే కనుక మార్చేసి మళ్ళీ రెండింతలుగా అతన్ని దీవెనకు ఆశీర్వచడానికి పాత్రుడిగా చేశారు. మీరేనా అంతే. మీరు దేవుని దృష్టిలో కనుక విలువైన వారైతే కనుక ఈరోజు కలుగుతున్న కష్ట నష్టాలు బట్టి భయపడకండి. అదెంతసేపు ఒక్క మాట దేవుడు సెలవిస్తే నేను జ్ఞాపకం చేసుకున్న రోజున పరిస్థితులు అన్నీ బాగుపడిపోతాయి. ఒక క్షణంలోనే సమస్తము కూడా అయితే కనుక మారిపోతుందని దేవుడు అంటున్నాడు. అంత గొప్ప అవకాశం మనకు కలగాలనుకుంటే దేవుని దగ్గర మనం ఎల్లప్పుడూ కూడా యథార్థంగా, రెండోది న్యాయవంతంగా ఉండటానికి ప్రయత్నిద్దాం. దేవుని దృష్టిలో మనం న్యాయంగా ఉందాం, మన యథార్థవంతులుగా ఉందాం. తప్పకుండా ఆ దేవుడే మన ఎడల తన కృప చూపించి మనకు కలిగిన ఆపద నుంచి తప్పించి, కలిగిన అనారోగ్యం నుంచి విడిపించి, మన కుటుంబ పరిస్థితులే కావచ్చు, సామాజికంగా మన ఎదురుతున్న ఇబ్బందులే కావచ్చు, లోకపరంగానే మీరు చేసే వృత్తి వ్యాపారాలను బట్టి ఆలోచించు. ఏది జరిగినప్పుడు కూడా యోబును విడిపించినట్టుగానే మిమ్మల్ని కూడా తప్పగా విడిపించి ఆ దేవుని సన్నిధిలో మేము నిర్దోషులుగా తీర్చడానికి ఆయన కృపను బట్టి లోకమందు మిమ్మల్ని ఒక మంచి సాక్ష్యం ఉంచుకోవడానికి ఆయన ఇష్టపడతాడు. మరి అట్టి కృప మనందరికీ అనుగ్రహించబడాలని ఎవరూ కూడా విని మర్చిపోయేవారుగా కాకుండా, కేవలం దేవుడు నాకేదో మేలు చేస్తాడనే కాకుండా తప్పు చేస్తే కనుక దేవుడు శిక్షిస్తాడన్న భయంతో కూడా మీరందరూ కూడా దేవుని ఎడల నమ్మకంతో ఉండాలని మిమ్మల్ని మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మను ప్రేమించి మా ఆయుష్కాలంలో పొడిగించిన నేటి దినాన్ని మీ పాద సన్నిధిలో మీ మాట చొప్పున ప్రారంభించుకునే చక్కటి భాగ్యాన్ని మా అందరికీ ప్రాప్తింపచేసినందుకు మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. దీనులమైన మమ్మను కరుణించారు తండ్రి. మాకిచ్చిన ఆయుష్కాలంలో ప్రభా నేటి దినాన్ని మేము ప్రారంభించుకొనుచున్నాము తండ్రి. యోబు వలె ప్రభా మేమందరము కూడా నమ్మకంగా ఉండాలని, యథార్థవంతులుగా జీవించాలని, మీ సంకల్పానికి తగినట్టుగా మేమందరం మీ సన్నిధిలో నిర్దోషులుగా బ్రతకాలని ప్రభా చక్కటి జ్ఞానాన్ని మా అందరికీ బోధించి ఉన్నారు. విరిన ఏ ఒక్కరు ఈ మాటల్లోని పరమార్థాన్ని త్రోసివేయకుండా ఎవరికి వాళ్ళు తమను తాము పరిశీలించుకోవటానికి మీ దృష్టిలో యోగ్యులుగా ఆ పరలోకమందు ప్రభా మా పేరును బట్టి ప్రభా మమ్మల్ని గురించి చర్చించుకునే అవకాశమును మేమందరం పొందుకున్నట్లుగా కావాల్సిన సహాయం దయచేయమని మిమ్మల్ని వేడుకొనుచున్నాం. సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటూ నేటి దినాన్ని ప్రారంభించుకొనుచుండగా దినమెల్లా మీ కృప చొప్పున మమ్మల్ని నడిపించండి. మాకున్న ప్రతి అవసరతలో సమయోచితన సహాయం దయచేయండి. మీ నామమునకు మహిమార్థముగా మమ్మల్ని ఎత్తిపట్టుకునండి తండ్రి. దినమంతా మీ కృపతో కాపుతలతో మేము నడిపించబడి మాకు అప్పగించిన ప్రతి పనిని సక్రమంగా నెరవేర్చుకుని సాయంత్రానికి మరలా మేమందరము మీ పాద సన్నిధికి చేరి మీ కృపను బట్టి ఆనందించగలిగే భాగ్యాన్ని దయచేయమని, అంతవరకు మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచుమని మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.